మాజీ ఎన్సీ మురళీధర్రావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మురళీధర్రావును అరెస్ట్ చేశారు. మురళీధర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ చివరిలో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలలో 6500 గజాల స్థలం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అంతేకాదు కొండాపూర్లో విల్లా, బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది.